హలో ఆల్, మనం ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ ఆవకాయ రెసిపీ ఫ్రమ్ మై అమ్మమ్మ చూడబోతున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? మెయిన్ ఇంగ్రీడియంట్ ఆచారి మామిడికాయలు. ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఆవకాయ మేకింగ్ కోసం 12 ఆచారి మామిడికాయలను యూజ్ చేస్తున్నాం. క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్. కట్ చేసుకున్న ప్రతి మామిడికాయ ముక్కను ఒక క్లాత్తో క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ 2 లీటర్స్ గ్రౌండ్నట్ ఆయిల్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి, ఈ బబుల్స్ అంతా పోయేదాకా. ఇలా అన్నమాట. ఆయిల్ ఈజ్ రెడీ. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకుందాం. ఆయిల్ కొద్దిగా చల్లారాక ఇంగువను ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మెంతులను తీసుకొని వేయించుకోవాలి. అలాగే 350 గ్రామ్స్ చిట్టి ఆవాలను కూడా వేయించుకుందాం. ఆవాలు అండ్ మెంతులను కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఆవకాయ చేయడానికి కంప్లీట్ ఇంగ్రీడియంట్స్: పౌడర్ చేసుకున్న ఆవాలు అండ్ మెంతులు, 200 గ్రామ్స్ వెల్లుల్లి, చల్లారిన ఆయిల్ అండ్ ఇంగువ మిక్స్, పౌడర్డ్ సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ అండ్ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు. ఫైనలీ లెట్స్ మిక్స్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ 2 గ్లాసెస్ ఆవా అండ్ మెంతుల పౌడర్ని మామిడికాయ ముక్కలకి యాడ్ చేసుకుందాం. త్రీ గ్లాసెస్ ఆఫ్ పౌడర్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 3 గ్లాసెస్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే వెల్లుల్లిని అండ్ ఆయిల్ ఇంగువ మిక్స్ని యాడ్ చేసుకుందాం. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి.
ఇలా ప్రతి మామిడికాయ ముక్కకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్, కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మన ఆవకాయ రెడీ అయిపోయింది. ఇలా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇంత లాంగ్ ప్రాసెస్ తర్వాత వి నీడ్ సమ్ ట్రీట్ కదా, అదే ఈ ఆవకాయ అన్నం. నెక్స్ట్ డే మన ఆవకాయ ఎలా ఉందో చూసేద్దాం. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇన్ కేస్ మీకు కావాలంటే సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే నా అమ్మమ్మస్ ఆవకాయ రెసిపీ. Hope you will try it for sure and love the taste. Thanks for watching. Please like, share and subscribe.